శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో ఒక అద్భుతమైన ధనయోగం తో ప్రారంభం అవడం జరిగింది. ఇంచుమించుగా మనకి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా భాగ్యాధిపతి అయినటువంటి రవి ధనస్థానంలో సంచరిస్తున్నాడు. సో ఈ కారణం వల్ల ప్రభుత్వ మూలకంగా మనకి రావాల్సినటువంటి ధనం కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబ పెద్దల ద్వారా కానీ, తండ్రి గారి ద్వారా కానీ, గురువుల నుంచి సహకారం వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ ప్రతిష్ట కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఒకరికి గౌరవప్రదమైనటువంటి పదవి రావడం వల్ల మీ కుటుంబం యొక్క వ్యక్తిగత గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే మీ మాటకి విలువ పెరుగుతుంది. చాలా కమాండింగ్గా మాట్లాడతారు. మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థానంలో సంచరించినప్పుడు ప్రభుత్వ ధనం మీకు అందుతుంది. అలాగే రాజ్యాధిపతి బుధుడు, భాగ్య రాజ్యాధిపతులు కలిసి ఒక అద్భుతమైన యోగం. అది ఒక ధర్మ కర్మాధిపతి యోగం అని ఉద్యోగపరంగా అభివృద్ధి, ఉద్యోగంలో మంచి నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి రాజ్యాధిపతి బుధుడు కూడా ధనస్థానంలో ఉండడం వల్ల ధన ఆదాయం పెరుగుతుంది, వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది, కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సో ఏదైనా భాగ్య రాజ్యాధిపతి కలిసి ధనస్థానంలో సంచరించడం అటు కుటుంబ విలువలతో పాటు మీ వ్యక్తిగతంగా కూడా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. ఇది న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఉపాధ్యాయ పౌరోహిత్య సంబంధించినటువంటి జ్యోతిష్క రంగంలో ఉన్న వాళ్ళకి ఒక అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతాయి. సో ఆ విధంగానే మరి ఒక అద్భుత యోగంతో పాటు రాశి అందే కుజగ్రహ సంచారం, అంటే పంచమ రాశ్యాధిపతుల పరివర్తన. సో ఈ కారణం వల్ల ఏంటంటే గురువు స్వక్షేత్రంలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాడో అటువంటి ఫలితం ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి శుక్రునితో కలిసి సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడికి లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు, అలాగే పంచమాధిపతి అయినటువంటి కుజుడు కలిసి రాశి యందు సంచరించడం వల్ల ఇది వివాహ సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ప్రేమికులు కానీ, పరస్పరం ఇష్టపడిన వారు కానీ పెద్దల అంగీకారంతో వివాహ విషయంలో ఒక కొలిక్కి రావడం, అలాగే విద్యార్థులకి ఒక మంచి గురువు లభించడం ద్వారా మీలో ఉన్నటువంటి విద్యకి, మీలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు రాశి యందు సంచరించడం, అలాగే కుజుడితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఆత్మీయుల్ని, ఇష్టమైన వాళ్ళని కలుసుకోవడం, చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ స్నేహితుల్ని కానీ, మీ ప్రియమైన వారు కానీ, మీ ఆత్మీయుల్ని కలుసుకొని పరస్పరం మీలో ఉన్నటువంటి పరస్పరం మీరిద్దరూ కూడా సంతోషంగా మీ గత అనుభవాలు చెప్పుకొని హ్యాపీగా, ఆనందంగా గడపడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో వారికి విలువైన బహుమతులు మీరు ఇవ్వడం కానీ, వారి నుంచి మీకు విలువైన బహుమతులు రావడం కానీ జరుగుతుంటుంది. మొత్తం మీద ఏంటంటే ఈ రాబోయే 15 రోజులు జాతకుడు ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలు, విహారయాత్రలు, అలాగే విందు వినోదాల్లో పాల్గొనడం, ఇష్టమైన వారిని కలుసుకోవడం, అలాగే ధనాన్ని కూడా ఎక్కువగా మంచి కార్యక్రమాలకు, ఇష్టమైన వారికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ జాతకుడికి ఈ రాబోయే 15 రోజులు చాలా అనుకూలంగా ఉంది. లగ్నంలో శుక్రగ్రహ సంచారం, గురు యొక్క దృష్టి, కుజుని యొక్క ఫలితం, అలాగే భాగ్య రాజ్యాధిపతులు కుటుంబ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా శుభకార్యాలు, వివాహ ప్రయత్నాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు చాలా బిజీగా, చాలా సందడిగా ఉండే అవకాశం ఉంది. దానికి అనుకూలంగా మరి దశమ స్థానంలో కేతు, ఇది ధార్మిక కార్యక్రమాలు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. అలాగే వీళ్ళ యొక్క అభిమానులు, ఫాలోవర్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. ఏదో ఒక రంగంలో మీకు కీర్తి లభించే అవకాశం ఉంది. 3వ స్థానంలో శనిగ్రహ సంచారం, మరి అటువంటి శనిగ్రహం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ నక్షత్రం వంటి శతభిష నక్షత్రం మీద సంచరించడం వల్ల
జాతకుడు సొంత గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో కొద్దిగా తర్జన భర్జనలు పడినప్పుడు కూడా అంటే జాతకుడికి ఎలా ఉంటుంది, ఒక స్థాయిగా తన స్థాయిని మించి ఒక పెద్ద గృహం కొనుక్కుందామనే ఆలోచన రావడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొద్దిగా ఆలస్యమైనప్పుడు కూడా ఇమీడియట్గా కాకపోయినా రాబోయే ఇంచుమించుగా ఏప్రిల్ మే లోపల జాతకుడికి సొంత గృహం ఏర్పడడం జరుగుతుంది. అది అవకాశం లేని వాళ్ళు ఒక మంచి గృహంలోకి మారడం అయినా జరిగే అవకాశం ఉన్నది. ఏదన్నా ఒక విలాసవంతమైనటువంటి గృహం కానీ వాహనం కానీ జాతకుడికి అతి తొందరగా అతి త్వరలో సమకూరే అవకాశం ఉంది. సాధారణంగా పంచమంలో గురువు సంచరించినప్పుడు జాతకుడి యొక్క ఆలోచన విధానం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే తన మనసులో నిగూఢంగా ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంది. అంటే సంతానం యొక్క అభివృద్ధి, సత్సంతానం కలగడం, సంతానం ద్వారా ఆనందకరమైన వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఫాలోవర్సు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా మీకు ఏదో విధంగా మీ అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది. అంటే ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి కోసం వారి బంధువులు కావలసిన వారు ఇతను బాగుండాలి, బాగా సంపాదించాలి, జీవితంలో పైకి రావాలని కోరుకుంటే అదే పెద్ద సహాయం జరుగుతుంటుంది. అలాగే మనకి కావలసిన వాళ్ళే వీడు పతనం అయిపోవాలి, ఎందుకు పనికి రాకుండా పోవాలని కోరుకుంటే ఖచ్చితంగా ఆ జాతకుడికి పతనం ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ రోజుల్లో సొంత వ్యక్తులు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ చెడు కోరుకోకుండా ఉంటే బాగుంటుంది అని కోరుకోవడం మంచిది. అలా వాళ్ళు కోరుకుండా ఉండాలంటే మనం కార్యక్రమాలు మనం చూసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ ధనుసు రాశి వారు జీవితంలో ఎంత నిజాయితీగా ఎంత సింపుల్గా వారి జీవన విధానం సాగిస్తారో జీవితంలో వాళ్ళు అంత గొప్పగా అంత సాటిస్ఫైడ్గా వాళ్ళ లైఫ్ ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి ఈ మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుడిని ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల ఏంటంటే ఏలినాటి శని జరుగుతుంది, లేదా అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతకం రీత్యా ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్కౌట్ అయితే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ
మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరీక్షలు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజో వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం. అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి చుట్టూ కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.